మాయే ఆశ ఆశే మాయ, మాయే ఆశ ఆశే మాయ, మనమే మాయే పిచ్చోళ్ళం అనుకుంటే మనకు మించిన పిచ్చోడు. అయ్యో బాబా రా. ఎక్కడికయ్యా? రారా. బాబా నిన్ను కొత్త లోకానికి తీసుకెళ్తున్నాను. ఎలా వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్న వృధా ఆలోచన వదిలి, మంత్రమో ఉంది, తంత్రమో ఉంది, యంత్రమో ఉంది. సిద్ధుల లీలలు సామాన్య మానవులకు అర్థం కావు. బాబా నువ్వు సామాన్యుడివి కావు. నమ్ము నమ్ము నమ్ము. నమ్మకమే జీవితం. ఫెయిత్ ఈస్ గాడ్. ఎక్కడికి తీసుకెళ్తున్నావయ్యా? ఏది నమ్మాలి? ఏంటి తననేది? రారా. బాబా సమయం ఆసన్నమైనది, సిద్ధముఖము. ఇది ఏ ప్రాంతం? మీరంతా ఎవరు? ఇది హిమవత్ ప్రాంతం. మేము ఋషులము, మునులము, యోగులము. మీరు ఇటెక్కడికి వెళ్తున్నారు? అవతార పురుషులు బాబాజీ దర్శనార్థం. మీరు అవతార పురుషులు బాబాజీ గారా? అవును. మీకు 2000 సంవత్సరాల వయసని, యేసుక్రీస్తు మీతో హిమాలయాల్లో ఉన్నారని, ఆదిశంకరాచార్యుల వారికి మీరు క్రియాకుండల్ని ఉపదేశించారని, కబీర్ దాస్కి గురువని మీ గురించి మామయ్య చెప్తూ ఉంటారు. ఇదంతా నిజమా? అవును. అయితే మీరు దేవుడు? భగవంతుని సృష్టిలో సర్వము సర్వులు దైవస్వరూపాలే. ఈ సమస్తం దేవుడే, అందరూ దేవుళ్ళే. మరి నేను దేవుణ్ణా? నేను దేవుడునని నాకు తెలుసు. నువ్వు దేవుడు అని నీకు తెలియదు. తెలుసుకోవాలంటే? తనువు నేను కాదు, మనసు నేను కాదు అన్న సత్యాన్ని గ్రహించి ఆశము భయమును త్యజించిన నాడు నువ్వు దేవుడు అని నీకు తెలుస్తుంది. నాకు ఆశ లేదు, భయం లేదు. నే దేవుణ్ణని నాకు తెలియలేదే. ఆహా.
ఇలా చూడండి, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎలా వెళ్ళను? మేము నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాం. నువ్వు ఆ మంత్రాన్ని ప్రయోగించి ఏది కోరినా సిద్ధిస్తుంది. 7 సార్లు నువ్వు ఆ మంత్రాన్ని ప్రయోగించొచ్చు. ఏది కోరుకున్నా సిద్ధిస్తుందా? అవును, కానీ నీకు మధుమాంసములు భుజించే అలవాటు ఉన్నది. అది మీకెలా తెలుసు? నీవు మధువు సేవించరాదు, మాంసము భుజించరాదు. అది కష్టమండి. అవి లేకుండా ఉంటాం మన వల్ల కాదు. ఆశ, వ్యామోహం, ఆ మంత్రము ప్రయోగించినప్పుడు మధుమాంసములు భుజించరాదు. భుజించినచో ఆ మంత్రము ఫలించదు. ఇది బాగుంది. స్నానమాచరింపుము. ఎక్కడ స్నానం చేయనండి? నువ్వీ మంత్రమును ఎవరికీ చెప్పరాదు. 7 తడవులు ముగిసినచో ఈ మంత్రము నీ జ్ఞప్తికి రాదు. నీవిక వెళ్ళవచ్చు. క్షమించాలి. ఇదేమన్నా రైల్వే స్టేషన్ అండి? ఏదో రైలుకి వెళ్ళటానికి ఎలా వెళ్ళమంటారు? ఈ దివ్యానంద భారతి నీకు దారి చూపుతారు. ఈ పిచ్చివాడు దివ్యానంద భారత. అలాగే. శుభమస్తు. గురుదేవ, బాబాకి తమరు ఉపదేశించిన మంత్రము వరమా లేక శాపమా? పరీక్ష. ఈశ్వరుడు బాబాకు పెట్టిన పరీక్ష. తనకు ఉపదేశించిన మంత్రమును ఒక్కసారైనా బాబా తన కోసం ఉపయోగించుకుంటే ఆ కర్మ ఫలితము బాబాను వెంటాడుతుంది. అది తొలగుటకు బాబా మరికొన్ని జన్మలెత్తవలసి ఉంటుంది. చూద్దాం ఆ ఈశ్వరుని లీల. నేను ఇక్కడి నుంచి హిమాలయాలకి ఎలా వెళ్ళాను? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను? ఇదంతా నిజమా లేక కళ? నేను నిజంగా హిమాలయాలకు వెళ్ళానా? బాబాజీని చూశానా? హిమాలయ పర్వతాలు, బాబాజీ, యోగులు, మునులు అందరినీ నా కళ్ళారా చూశానే. ఆ మంత్రం మాత్రం మైండ్లోనే ఉంది. మంత్రం మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. బాబా, ఎందుకమ్మా కన్ఫ్యూజ్ అవుతావు? నువ్వు లైఫ్లో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు. టెస్ట్ చేయమ్మా, టెస్ట్ చేయి. ఏమైంది ఇప్పుడు? అవును, టెస్ట్ చేయాలి. ఎలా ఎలా ఎలా? చాలా గాలిపటాలున్నాయి. వాటిల్లో ఆ చెయ్యున్న గాలిపటం అలాగే మన చేతిలోకి రావాలి. ఓకే, ఎస్. ఎక్కడా బాబా? కన్ఫర్మ్ కన్ఫర్మ్ రా, పిచ్చాస్పత్రే అంత రీల్ సినిమా. బాబా సినిమా సినిమా.
చాలా కరెక్ట్ అమ్మా, సౌండ్ ఎక్కువ పెట్టు. బర్రే బర్రే చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోతా బర్రె బర్రే బర్రే. మనం చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోతా బర్రె బర్రే. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా, నిజం మరచి నిదుర. ఏంటబ్బా ఇది? గాలిపటం చేతిలోకి వచ్చేసింది. నేను కోరుకున్న గాలిపటం అక్కడి నుంచి ఇక్కడికి నా చేతిలోకి వచ్చేసిందా? అవును, నేను ఈ ఎరుపు రంగు గాలిపటాన్ని అడిగింది, పసుపు రంగు గాలిపటాన్ని అనుకుంటాను అడిగింది. అయ్యో, అంత కన్ఫ్యూజన్గా ఉంది. సరే, మంత్రం ఇంకా 6 సార్లు ఉపయోగించవచ్చుగా. ఆ బొమ్మన్న గాలిపటం, ఎస్, ఆ నవ్వుతున్న బొమ్మన్న గాలిపటం అమాంతం నా చేతుల్లోకి, నా ఒళ్ళోకి రావాలి. ఎస్, ఆ బొమ్మన్న గాలిపటం నా ఒళ్ళోకి రావాలి. మంత్రం ఉపయోగించాను, ఇప్పుడు అది వచ్చేస్తుందా ఏంటి? గాలిపటం బాబాని మోసం చేస్తుందా? ఈ బాబా ఎవరు, ఎన్ని ఊళ్ళు తిరిగాడు, ఎంత మందిని చూశాడు?
నా ఒళ్ళో పడాలని కదా మంత్రం ప్రయోగించింది. Everything here is so nice, so. Hey, look at that. That's so beautiful. కైకు కనపడలేదే, ఎక్కడ తను? అటు చూడు. ఎరా 14వ తారీఖు ముఖ్యమైన వాళ్ళని ఎవరినైనా చూసావా? ఆ? చూశాను. ఆహా, చూడలేదు. ఏమే లక్ష్మి, వీడేంటి గాలిపట్టం పట్టుకు తిరుగుతున్నాడు? నేనెప్పుడు వీడిని ఇలా చూడలేదే. వీలైనంత త్వరలో వీడి చేత ఆ 3 ముళ్ళు వేయించాల్సిందే. వీడికి ఆ చాముండేశ్వరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్లి చేస్తానని దండం పెట్టుకున్నాను. లేదమ్మా, ఆ దేవుడు మీ కోరిక నెరవేర్చలేడు. ఏంటి అపశకునంగా మాట్లాడుతున్నావు? ఏంటి నువ్వనేది? బాబాకి ఆస్తి లేదని, ఉన్న ఇల్లు కూడా పోతుందని, అతను కూలి పని చేస్తున్నాడని, అందుకనే బాబాని నువ్వు వద్దనుకుంటే తప్పే అవుతుందమ్మా. ఇవాళ బాబా ఒక కూలి. ఇది వాడి జీవితానికి ఆరంభం, అంతం కాదు. బాబా జన్మ సామాన్యమైన జన్మ కాదు. అది ఎవరికీ చెప్పకూడదు. ఇన్నేళ్లు నా గుండెలో దాచుకున్న రహస్యాన్ని ఇప్పుడు నీకు చెప్తున్నాను.